మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. పైకి చంద్రబాబు ఆగ్రహిస్తున్నట్లు కనిపించినా ఈ డిమాండ్లన్నీ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే చేస్తున్నారనే టాక్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఇక కూటమిలో చంద్రబాబు మార్క్ రాజకీయాలకు ఇది మరొక ఉదాహరణ. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అనేది ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపణ అయిన సత్యం. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ను పవన్, ఆయన ప్రత్యక్ష అనుచరులు ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో పవన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు? అడ్జస్ట్ అయిపోవడం తప్ప ఆయన ముందు మరొక ఆప్షన్ లేదా? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయం మారుతోందా? తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతారా లేక ముఖ్యమంత్రి అవుతారా అన్నది పెద్ద చర్చగా ఉంది. ప్రస్తుతానికైతే లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతున్నారు. నిజానికి లోకేష్ను ఎంత త్వరగా వీలైతే అంత స్పీడ్గా సీఎంను చేయాలని ఆయన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందన్న ప్రచారం గత కొన్ని నెలలుగా సాగుతోంది. ఇది జరిగితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్న హోదాకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళన జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. లోకేష్ను ముఖ్యమంత్రి కానివ్వకుండా చూడడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే ఈ టర్మ్ తర్వాత కూడా మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కోరారని అంటారు. ఇది లోకేష్ వర్గానికి కాక తెప్పించింది. చంద్రబాబే కావాలని పవన్తో ఈ మాట చెప్పించారా లేక పవన్ తన స్థాయి తగ్గకుండా ఉండడానికి వ్యాఖ్య చేశారా అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని ఇప్పటికిప్పుడు వదులుకోవడానికి ఇష్టపడరు. లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీల నుంచి సమస్యలు రావచ్చని ఆయన తన వాళ్లకు నచ్చజెబుతున్నారు. కానీ అందుకు కుటుంబంలోని వారు కానీ లోకేష్ సన్నిహితులు కానీ సంతృప్తి చెందడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న ప్రెషర్ను తట్టుకోవడానికి లోకేష్ను ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రిని చేయడమే పరిష్కారమని భావిస్తుండవచ్చు. దీనికి ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నట్లు కనబడుతుంది. రాజకీయాల్లో ఇదొక వ్యూహంగా ఉంటుంది. ముఖ్య నేత తాను చేయదలిచిన రాజకీయాన్ని నేరుగా చెప్పకుండా తన మనుషులతో ప్రకటనల రూపంలో చెప్పిస్తుంటారు. తద్వారా ఆ ప్రతిపాదనను ఎవరైనా వ్యతిరేకించేవారు ఉంటే వారిని మానసికంగా సిద్ధం చేస్తారన్నమాట. అయితే దానికి అంగీకరించాలి లేదా వైదొలిగి వారి దోన వారు వెళ్లాలన్నది ఇందులోని ఉద్దేశంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ఘనాపాటి. నిజంగానే లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే ఆ ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించేవారు. కడప జిల్లాలో ఆయన సమక్షంలోనే పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికల్లో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయన ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. దాన్ని చంద్రబాబు వారించలేదు. ఆ తర్వాత మరికొందరు టీడీపీ నేతలు అదే డిమాండ్తో గాత్రం అందుకున్నారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలా ఈ పదవికి అర్హుడని పేర్కొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్కు మద్దతుగా మీడియా సమావేశం పెట్టి ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరడం గమనించదగిందే. పిఠాపురంలో టీడీపీ జనసేనల మధ్య సంబంధాలు సజావుగా లేవనడానికి ఇదొక నిదర్శనం. లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసి కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది. మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుతుండవచ్చు. దానికి ఉదాహరణ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ అనడాన్ని లోకేష్ సమర్థించలేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని లోకేష్ కొండబద్దలు కొట్టారు. ఎన్నికల ముందు కూడా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని చేయకపోలేదు. పవన్ కళ్యాణ్కు సీఎం పదవి షేర్ చేయాలన్న డిమాండ్ను ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అంతేకాక పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా లేదా అన్నది టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అయినా పవన్ పెద్దగా ఫీల్ కాలేదు. అంతేగాక బీజేపీ వారు టీడీపీ పొత్తు కోరుకుంటున్నట్లయితే 50 సీట్లు జనసేన, 25 సీట్లు తమకు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ అలా చెప్పడానికి కూడా పవన్ భయపడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆ షరతులు పెట్టి ఉంటే ఇప్పుడు రాజకీయం మరో రకంగా ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా కొంతమేరైనా జనసేన, బీజేపీలకు కంట్రోల్ వచ్చేది. అలా చేయకపోవడంతో టీడీపీకి సొంతంగానే పూర్తి మెజారిటీ వచ్చింది. ఫలితంగా ఇప్పుడు పవన్ ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే గడిచింది. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ కాలం మారుతుంది కదా. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో ఈక్వల్గా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న
టీడీపీలో వచ్చింది. మరోవైపు సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో ఇక లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయన్ను తీసుకురావడానికి వ్యూహరచన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరోవైపున పవన్ కళ్యాణ్, లోకేష్ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలో ముద్రించారు. లోకేష్ ఒక మంత్రి అయినా ఆయన ఫోటో వేయడం నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అలా చేశారంటే చంద్రబాబు ఏమనుకుంటున్నది తెలిసిపోతుంది. ఇక లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే పూర్తిగా లోకేష్ ఆధిపత్యం వచ్చేసినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల తనకు సీఎం పదవిని ఇప్పట్లో రాకుండా చూడడానికి పవన్ చేసిన ప్రయత్నాలకు లోకేష్ చెక్ పెట్టి తామిద్దరం ఒకటే అని చెప్పగలుగుతారు. ఈ మధ్యకాలంలో తానేదో సూపర్ సీఎం అనుకున్నట్లు రాష్ట్రంలో టూర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తగ్గవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఢిల్లీలో టీడీపీ వారికన్నా తనకే ఎక్కువ పలుకుబడి ఉందని పవన్ భావిస్తుంటారు. ఆ అహాన్ని కూడా ఈ పరిణామంతో తగ్గించవచ్చని టీడీపీ అనుకుంటున్నట్లుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేనల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. బీజేపీ నేరుగా ఈ వ్యవహారంలో వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ను బహిరంగంగా లేవనెత్తుతున్నారు. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు అసలు పవన్ కళ్యాణ్నే ముఖ్యమంత్రిగా చేసి లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు వయసు మీదపడిందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరు పవర్ పొందారన్న దానిపై కూడా మాట్లాడుకుంటున్నారు. అది శృతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్ నోరు విప్పలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందమని, దాన్ని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువ మంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్లోనే సీఎం అయితే కూడా పవన్ తగ్గి ఉంటారా లేక ఎదిరిస్తారా అన్నది అప్పుడే చెప్పలేం. ఏదేమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవటానికి రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం లాంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో.